బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు దూకుడు పెంచారా? వరుస కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారా? హరీష్ రావు స్పీడ్కు కారణాలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఎందుకు అటాక్ మొదలు పెట్టారు? కేసీఆర్ ఆదేశాలే ట్రబుల్ షూటర్ దూకుడు కారణమా? మాజీ మంత్రి హరీష్ రావు స్పీడ్ గులాబీ పార్టీకి ఏ మేర కలిసి వస్తుంది? వివరాలు చూద్దాం. తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేత. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందారు. అధినేత కేసీఆర్ మాట చెవదాటరని గులాబీ వర్గాలు చెప్పుకుంటాయి. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలోనూ హరీష్ రావు యాక్టివ్గా ఉంటున్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎక్కడకు వెళ్లమని ఆదేశిస్తే అక్కడకు వెళ్లి ఆయా సమస్యలపై మాట్లాడుతున్నారు. దీంతో హరీష్ రావు తన దూకుణ్ణి కంటిన్యూ చేస్తున్నారనే చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దీంతో అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట ప్రజాక్షేత్రంలోనూ తన అనుభవాన్ని ఉపయోగించి సత్తా చాటుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్పై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అవినీతిపై హరీష్ రావు మాట్లాడారు. దీంతో ఈ అంశం అసెంబ్లీలో హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత వరుస షెడ్యూల్స్తో బిజీగా ఉంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రంజాన్ మాసంలో వరుసగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారు. ఇటీవల ఓయూలో జరిగిన లా స్టూడెంట్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలోనూ పర్యటించారు. కొహెడలో పండ్ల మార్కెట్ని బీఆర్ఎస్ నేతలతో సందర్శించారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాలను కోల్పోతున్న రైతుల్ని కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏరుల మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా జరిగిన సభకు హరీష్ రావు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడ సమస్యుంటే అక్కడ నేనున్నాను అంటూ ప్రజల తరపున గళం విప్పుతున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల వైపు నుంచి తన వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వరుస ఆరోపణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, రైతుల సమస్యలపై పోరాటం హరీష్ రావుకు రాజకీయంగా మైలేజ్ ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతుల పక్షాన పోరాడుతున్న నేతగా ఆయనకు మరింత ఇమేజ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన సభలకు అనుమతులు రద్దు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ఆయన బలమైన ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో ఆయన ప్రాధాన్యతను, ప్రజల్లో విశ్వసనీయతను పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో క్యాడర్లో నిస్తేజం నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికిప్పుడు ప్రజల్లోకొచ్చే పరిస్థితి లేదు. వయోభారం, ఇతర కారణాల దృష్ట్యా కేసీఆర్ బయటకు రాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇక హరీష్ రావుకు మాస్ ఇమేజ్ ఉంది. దీంతో రూరల్ ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. రూరల్ ఏరియాల్లో రైతుల సమస్యలు, ఇరిగేషన్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో హరీష్ రావు వెళ్తే గులాబీ పార్టీ మైలేజ్ పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే రాజకీయంగా ఆయనకు మరింత మైలేజ్ తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రజల్లో ఆయనపై ఉన్న మంచి అభిప్రాయం మరింత బలపడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో హరీష్ రావుతో పాటు పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు దూకుడు గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.